ఇండియా మొత్తం ఒక కింగ్ ని దేవుళ్ళ ఎందుకు చూస్తున్నారు అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేసుకోండి. శివాజీ మహారాజ్ ఫిబ్రవరి 1630 మహారాష్ట్రలోని పూణేలో పుట్టారు. శివాజీ మహారాజ్ కంటే ముందు పుట్టిన పిల్లలు అందరూ చనిపోయారు. తర్వాత పుట్టే పిల్లోడు చనిపోకూడదని పార్వతీదేవి ఇంకో పేరు అయిన శివే కలిసొచ్చేలా శివాజీ అని పేరు పెట్టారు. శివాజీ మహారాజ్ పుట్టే 100 సంవత్సరాల ముందు నుంచే ఇండియాని మొఘల్స్ రూల్ చేస్తున్నారు. వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఇండియా మొత్తాన్ని ముస్లిం కంట్రీగా మార్చేయటం. కానీ శివాజీ మహారాజ్ ఫాదర్ అయిన షాజీ మొఘల్ మీద ఓడిపోయారు. వాళ్ళు మహారాష్ట్ర వదిలేసి ఆ రాజ్యం వాళ్ళకి ఇచ్చేసి బెంగళూరు వెళ్ళిపోమన్నారు. కానీ దానికి ఆయన, నేను బెంగళూరు వెళ్తాను కానీ నా రాజ్యాన్ని నా వంశమే పాలిస్తారు, మీకు ట్యాక్స్ కడతారు, వాళ్ళ మీద యుద్ధం చెయ్యొద్దు అన్న కండిషన్ మీద బెంగళూరు వెళ్తాడు. దానికి మొఘల్స్ ఒప్పుకుంటారు. షాజీ రాజ్యాన్ని తన వైఫ్ కి ఇచ్చేస్తాడు. వెళ్ళిపోయే ముందు శివాజీకి రాజుకి కావాల్సిన లక్షణాలు అన్ని నేర్పించి వెళ్తాడు. మొఘల్స్ మాట ఇవ్వడం వల్ల శివాజీ రాజ్యంలో మాత్రం సీజ్ ఫైర్ పాటిస్తారు. కానీ మిగతా రాజ్యాల మీద యుద్ధం చేసి వాటిని ఆక్రమిస్తూ ఉంటారు. అన్ని రాజ్యాల్లో ఉన్న టెంపుల్స్ కూల్చేయటం, అక్కడ మసీదులు కట్టడం, మొత్తం దేశాన్ని ముస్లిం కంట్రీగా మారుస్తూ ఉంటారు. శివాజీకి తన మదర్ ఇవన్నీ చూపిస్తూ వాటి గురించి చెప్తూ పెంచుతుంది. తన రాజ్యం సీజ్ ఫైర్ లో ఉండగానే యుద్ధం నైపుణ్యాలు అన్ని నేర్చుకొని శివాజీ 16 years ఉండగానే తన ఫస్ట్ యుద్ధం ప్రకటిస్తాడు. అలా ట్రైన్ అయిన శివాజీ తన మొదటి యుద్ధంలోనే విజయం సాధించి కొన్ని కోటలను తన ఆధీనంలోకి తీసుకుంటాడు. తన యుద్ధాలు మొదలుపెట్టిన జస్ట్ 3 years లోనే పూణే మొత్తం తన కంట్రోల్లోకి తీసుకుంటాడు. శివాజీ యుద్ధానికి వస్తున్నాడు అంటే భయపడేలా యుద్ధం చేసేవాడు. శివాజీ యుద్ధం గురించి విన్న మొఘల్స్ కింగ్స్ అతన్ని ఎలా అయినా ఆపాలని బెంగళూరులో ఉన్న తన ఫాదర్ ని బెదిరించారు. బెంగళూరులోని శివాజీ అన్న కూడా ఉన్నాడని 2 ఆర్మీలను పంపారు. శివాజీ తన అన్న ఇద్దరు కలిసి వాళ్ళందరినీ ఓడించారు. దీన్ని అవమానంగా ఫీల్ అయిన మొఘల్స్ వాళ్ళలో యుద్ధంలో ఎప్పుడు ఓడిపోని అఫ్జల్ ఖాన్ ని శివాజీ మీదకి పంపారు. శివాజీ బలం తెలుసుకున్న అఫ్జల్ ఖాన్ తనని తన రాజ్యంలో ఓడించడం కష్టమని తనని బయటికి రప్పించాలని శివాజీకి ఎంతో ఇష్టమైన భవానీ టెంపుల్స్ అన్నిటినీ కూల్చేశారు. అయినా శివాజీ రాకపోయేసరికి మాట్లాడాలని అఫ్జల్ ఖాన్ శివాజీని పిలిపించాడు. శివాజీ అఫ్జల్ ఖాన్ ని కలవడానికి ఒప్పుకున్నాడు. కానీ అతని క్యారెక్టర్ తెలుసుకున్న శివాజీ తనతో పాటు పులిగోరు తీసుకుని వెళ్ళాడు. అనుకున్నట్టుగానే అఫ్జల్ ఖాన్ శివాజీని కత్తితో పొడవడానికి చూశాడు. కానీ శివాజీ పులిగోరుతో పొడిచి అతన్ని చంపేశాడు. అఫ్జల్ ఖాన్ ని చంపినందుకు మొఘల్స్ ఈసారి ఆఫ్ఘన్ ఆర్మీతో పాటు ఇంకో 3 ఆర్మీస్ ని ఒకేసారి పంపారు. అన్ని ఆర్మీలని శివాజీ ఆర్మీ ఒకేసారి ఓడించినందుకు ఫస్ట్ టైం శివాజీ పేరు మహారాష్ట్ర దాటి దేశమంతా వినపడింది. శివాజీ వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు 2000 ఉన్న మరాఠీ ఆర్మీ శివాజీ వచ్చేసరికి 1,00,000కి పైగా పెరిగింది. శివాజీతో యుద్ధం అంటేనే మొఘల్స్ అందరూ భయపడే స్టేజ్ కి వెళ్ళిపోయాడు. ఇదంతా మొఘల్ మెయిన్ కింగ్ ఔరంగజేబ్ కి తెలిసి ఇండియా మీద తన పట్టు పోయేదేమో అని తన కింద ఉన్న ఒక రాజుకి 1,00,000 కంటే ఎక్కువ ఆర్మీని ఇచ్చి పంపాడు. అంత పెద్ద ఆర్మీ ముందు శివాజీ ఆర్మీ గెలవకపోయింది. శివాజీ యుద్ధం ఓడిపోయాడు. యుద్ధం ఓడిపోవడంతో మొఘల్స్ మహారాష్ట్ర వదిలి వెళ్ళిపోమంటారు. అలా శివాజీ మహారాష్ట్ర వదిలి వెళ్ళిపోతాడు. కానీ మొఘల్స్ కి తెలుసు శివాజీ అంత త్వరగా ఓటమిని ఒప్పుకోడు అని. అలా యుద్ధంలో ఓడిపోయి మహారాష్ట్ర నుండి వెళ్ళిపోయిన శివాజీ 3 years వరకు మళ్ళీ మహారాష్ట్ర రాలేదు. 3 years తర్వాత మళ్ళీ శివాజీ పూణేలో ఒక పెళ్లి జరుగుతుంటే పెళ్లి కూతురు బంధువుగా మారు వేషంలో వస్తాడు. శివాజీ అలా కోట లోపలికి వెళ్ళడానికి పూణే ప్రజలు హెల్ప్ చేస్తారు. శివాజీ కోట లోపలికి వెళ్ళగానే అక్కడ ఉన్న మొఘల్ రాజు మీద కత్తితో దాడి చేస్తాడు. ఆ రాజు భయంతో కిటికీలో నుండి దూకి పారిపోతాడు. అలా శివాజీ మళ్ళీ తన రాజ్యాన్ని కంట్రోల్లోకి తీసుకుంటాడు. సూరత్ సిటీలో బిజినెస్ బాగా జరిగి బాగా డబ్బులు రావడంతో శివాజీ ఆ సిటీని టార్గెట్ చేసి యుద్ధాలు చేశాడు. యుద్ధం గెలిచి ఆ సిటీని తన కంట్రోల్లోకి తీసుకొని మొఘల్స్ సంపాదించిన మనీ, గోల్డ్ మొత్తం తీసుకున్నాడు. తను దోచుకున్న మనీతో ఒక పెద్ద ఆర్మీని కొనేశాడు. వాళ్ళతో యుద్ధాలు చేసి తనని ముందు ఓడించిన మొఘల్ రాజులని ఓడించాడు. ఇది గమనించిన ఔరంగజేబ్ తన ఇంకో రాజుని శివాజీ పైన యుద్ధానికి పంపాడు. అప్పటికే చాలా యుద్ధాలు చేయడం వల్ల శివాజీ ఆర్మీ తగ్గిపోయింది. అందుకే యుద్ధం లేకుండా ముందే కాంప్రమైజ్ అవుతాడు. మొఘల్స్ వాళ్ళ కింద సర్దార్ గా పని చేయాలని శివాజీకి కండిషన్ పెడతాడు. దానికి కూడా శివాజీ ఒప్పుకుంటాడు. ఎందుకంటే బీజాపూర్ రాజులని ఓడించాలంటే తన బలం సరిపోదు. అందుకే ఔరంగజేబ్ ఆర్మీని కూడా యూజ్ చేసుకోవచ్చని వాళ్ళ కింద పని చేయడానికి ఒప్పుకుంటాడు. ఔరంగజేబ్ తన 50వ పుట్టినరోజుకి శివాజీని ఇన్వైట్ చేస్తాడు. శివాజీ తన కొడుకుతో సహా వస్తాడు. కానీ శివాజీని సేవకుల మధ్యలో నిలబెట్టి అవమానిస్తారు. దీనితో శివాజీ అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటే ఔరంగజేబ్ ఆర్మీని శివాజీని ఆపుతారు. శివాజీని పిలిచింది బర్త్డే కోసం కాదు, అతన్ని చంపేయడానికి. శివాజీ ఇప్పుడు వీక్ గా ఉన్నాడని కలిశాడు. రేపు మళ్ళీ స్ట్రాంగ్ అయితే మన మీద యుద్ధం చేస్తాడని మొఘల్స్ అతన్ని ప్లాన్ చేసి పట్టుకుంటారు. పట్టుకొని అతనితో పాటు అతని కొడుకుని కూడా జైల్లో ఉంచుతారు. అలా ఔరంగజేబ్ శివాజీని జైల్లో పెడతాడు. అసలు ఔరంగజేబ్ శివాజీని రమ్మన్నదే చంపడానికి. కానీ మరాఠా ప్రజలు తిరగబడతారేమో అని భయపడి ముందు జైల్లో పెడతాడు. మొఘల్స్ కి పనిచేస్తున్న కొంతమంది హిందూ పనివాళ్ల సహాయంతో శివాజీ కూడా పనివాళ్ల రెడీ అయి రాజ్యం నుండి బయటికి వెళ్తున్న కొన్ని వెహికల్స్ లో దొంగచాటుగా తన కొడుకుతో పాటు తప్పించుకుంటాడు. తప్పించుకున్న తర్వాత ఒక 3 years ఎవరికి కనబడకుండా ఉంటాడు. ఔరంగజేబ్
ఔరంగజేబ్ శివాజీ బలం తగ్గిపోయింది అనుకొని ఇంకా శివాజీ గురించి పట్టించుకోవడం మానేస్తాడు. కానీ శివాజీ సైలెంట్ గా తన ఆర్మీని, నేవీని, అనిమల్ ఆర్మీని, వెపన్స్ ని పెంచుకుంటూ పోతుంటాడు. ఈ యుద్ధాల వల్ల 25,000 అయిన తమ ఆర్మీని 3 సంవత్సరాలలో 160,000కి పెంచుకుంటాడు. ఎలిఫెంట్స్, హార్సెస్, వెపన్స్ అన్ని రెడీ చేసుకున్నాడు 3 సంవత్సరాలలో. 3 సంవత్సరాలు సైలెంట్ గా ఉండి ఒక్కసారిగా అంత పెద్ద ఆర్మీతో మొఘల్స్ పాలిస్తున్న రాజ్యాలన్నిటి మీద యుద్ధం ప్రకటించాడు. దొరికిన రాజ్యాన్ని దొరికినట్టు ఆక్రమించాడు. శివాజీ ఆర్మీ దెబ్బకి కొంతమంది యుద్ధం చేయకుండానే రాజ్యాన్ని ఇచ్చేశారు. అలా కొన్ని నెలల పాటు ఆపకుండా యుద్ధం చేసి ఇండియాని మొఘల్ రాజ్యం నుండి హిందూ రాజ్యంగా మార్చాడు. నెక్స్ట్ 100 years లో ఇండియా మొత్తం ముస్లిం కంట్రీ అయిపోయేది అనుకున్న మొఘల్స్ శివాజీ వల్ల బలం పోగొట్టుకొని కొన్ని రాజ్యాలని మాత్రమే కంట్రోల్ చేయగలిగారు. శివాజీ చనిపోయిన 50 సంవత్సరాల తర్వాత అసలు మొఘల్స్ రాజ్యమే ఇండియాలో లేకుండా పోయింది. అంత పెద్ద యుద్ధం చేసినందుకు హిందూ రాజులకే చక్రవర్తి అని శివాజీకి ఛత్రపతి బిరుదు ఇచ్చారు. ఆల్మోస్ట్ 70% ఇండియాని మొఘల్స్ నుంచి లాక్కొని బిగ్గెస్ట్ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. 1680 ఏప్రిల్ 3rd హెల్త్ ప్రాబ్లం వల్ల చనిపోయారు ఛత్రపతి శివాజీ మహారాజ్. శివాజీ మహారాజ్ కి ముస్లింస్ అంటే కోపం కాదు, మతం అడ్డం పెట్టుకొని వాళ్ళు చేస్తున్న దారుణాలంటేనే కోపం. శివాజీ వెపన్స్ కి ఇన్ఛార్జ్ ముస్లిమే, రాజ్యంలో ఉన్న మనీకి ఇన్ఛార్జ్ ముస్లిమే, ఆఖరికి తన పర్సనల్ సెక్యూరిటీ కూడా ముస్లిమే. మొఘల్స్ టెంపుల్స్ అన్నిటినీ కూల్చేస్తుంటే శివాజీ మాత్రం మసీదులు కట్టాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ మన దేవుడు. ఎందుకంటే మన టెంపుల్స్ లో దేవుడు ఉన్నాడంటే దానికి కారణం శివాజీ మహారాజే. జై భవానీ, జై శివాజీ.